అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? అందరూ చాలా 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 బాగున్నారని అనుకుంటున్నాను. ఈరోజు వ్లాగ్ వచ్చేసి మా పెద్దమ్మ వాళ్ళు మమ్మల్ని బోనాలకి పిలిచారనమాట. మా పెద్దమ్మ వాళ్ళు ఈసారి ఫస్ట్ టైం చేసుకుంటున్నారు బోనాలు. సో మమ్మల్ని ఇన్వైట్ చేశారు. మేము కూడా వచ్చాము. ఇంకా వచ్చా కదా అని ఏదోలే ఇట్లా తీద్దాం అనుకుంటున్నా వ్లాగ్. ఎలా వస్తుందో ఏంటో నాకు కూడా తెలీదు. స్పెషల్స్ ఏంటో చూసేద్దాం రండి. బీజర్, కింగ్ఫిషర్, థమ్స్అప్, మజా, స్ప్రైట్, చికెన్, మటన్, ఫిష్, 2 types of ప్రాన్స్ కర్రీ, బిర్యానీ, పూరి, పెరుగు, సాంబార్, సొరకాయ కూర. ఈవినింగ్ బోనాలు ఇంకా రెడీ కాలేదు. లంచ్ చేశాక రెడీ అవుతాను. నేను, మా ఫాదర్, మా మదర్ మేము నాన్ వెజ్ తిన్నాం కాబట్టి సపరేట్గా మాకు వెజ్ సోరకాయ కర్రీ విత్ పూరి. తిన్నాక బోనం రెడీ చేశాక మేము రెడీ అవుతున్నాం. బోనాల కుండ ఎలా తయారు చేసుకోవాలో చూస్తున్నాము. ఫస్ట్ కుండ మొత్తం కడిగి ఆరపెట్టుకున్నాక ఎండిపోయినాక ఇది వైట్ కలర్ సున్నం అనమాట. సున్నంలో లైట్గా వాటర్ వేసేసి రుద్దేసుకోవాలి. ఇక్కడ కింద పైన ఈ సెంటర్లో దీపం నూనె రాసుకోవాలి. ఏ నూనె అయినా ఓకే అంట. ఇక్కడ ఆయిల్ రాసుకున్న దగ్గర కుంకుమ పసుపు పెట్టుకోవాలి. మా పెద్దమ్మ వాళ్ళు పోచమ్మకి ఇంకా దుర్గమ్మకి కలిపి ఇద్దరు కలిపి బోనం చేస్తున్నారు. ఇది కుండ మీద మూత. దీనికి కూడా మొత్తం సున్నం రాసేసుకోవాలన్నమాట. ఇలా మొత్తం మూతలకు కూడా పెట్టాలంట. ఇలా పైన ఉన్న ఈ కట్టుకి ఆయిల్ మొత్తం రుద్దేసుకొని పెట్టేసుకోవాలి. సో ఈ నూనె పెట్టడం అనేది మీరు ఆచారం అనుకుంటున్నారేమో. కాదు, ఈ పసుపు కుంకుమ అనేది స్టిఫ్గా అంటుకోవడానికని పెడుతున్నారు. నాకు కూడా ఇప్పుడే తెలిసింది. సో పూజకి కుండలు ఎన్ని తీసుకోవాలన్న డౌట్ మీకు ఉంటుంది. మనం మామూలుగా ఆచారం ప్రకారంగా అయితే 2 కుండలు తీసుకోవాలి. ఇంకా లేదు మేము ఎక్కువ మంది దేవతలకు మొక్కుకుంటామంటే ఎంతమంది దేవతలకు మొక్కుకుంటే అన్ని కుండలు తీసుకోవచ్చు. పెద్ద కుండ తీసుకొని దాని మీద చిన్న కుండ పెట్టుకోవాలన్నమాట. చిన్న కుండది కౌంట్ రాదు, పెద్ద కుండ మాత్రమే కౌంట్ వస్తుంది. చిన్న కుండని గురుగు అంటారంట. సో పెద్ద కుండకి మాత్రమే కౌంటింగ్ తీసుకుంటాం మనము. దాని మీద పెట్టే చిన్న కుండ గురుగుని మనం కౌంట్ తీసుకోవాలి. ఈ బ్లాగ్ అని నేను కొన్ని విషయాలు తెలుసుకున్నా. సో ముచ్చట ఎక్కువ బ్లాగ్ అంటే మీరు 3 lines మ్యాండేటరీ అనుకోవచ్చు. అక్కడ స్పేస్ లేకుండా నింపి పడేయాలన్నమాట. అది పాయింట్ అక్కడ. కొంతమంది డిజైన్లు పెడతారు, కొంతమంది బొట్లు పెడతారు. ఎవరి ఇంట్రెస్ట్ వాళ్ళది. సో ఇప్పుడు యూత్ అయితే డిజైన్లు పెడతారు. నెక్స్ట్ ప్రాసెస్ కంకణం ఎలా తయారు చేసుకోవాలంటే మీరు ఏదైనా దారం తీసుకోండి. దారం సైజుకి లేయర్స్ వేసుకోండి. థిక్ తీసుకుంటే ఒకటి థ్రెడ్ సైజ్ చాలన్నమాట. లేదంటే లేయర్స్ వేసుకోండి. ఏం చేయాలంటే పసుపు తీసుకొని లైట్గా వాటర్ పోసి కలిపేసుకొని తాడుకి మొత్తం ఇలా పసుపు రుద్దేసుకొని ఇది వచ్చేసి తమలపాకు ఆకు కానీ మామిడికాయ ఆకు కానీ తీసుకొని ఇలా ఫోల్డ్ చేసుకొని మూడేసుకోవాలి. మూడేసుకున్నాక మనం కుండకు కట్టుకోవాలి ఇలాగా. పైనున్న గురుకు చిన్న కుండకి ఈ పెద్ద కుండకి రెండింటికి కట్టుకోవాలన్నమాట. అయితే మనం ఉగాది రోజు కుండ పెట్టి దాని మీద మూత పెట్టుకుంటాం కదా. కానీ ఈ బోనాలకు ఎలా అంటే ఈ కుండ మీద ఈ చిన్న కుండ ఇలా పెట్టేసి
దాని మీద ఇలా పెడతారు. దీంట్లో ఒత్తి నూనె వేసేసి పెట్టుకోవాలి. దీనిని దీపంతాలు అంటారు. పెట్టుకోవాలి. సో బోనాలకి కుండ కావాలి అని అడిగితే వాళ్ళు ఇచ్చేస్తారనమాట. నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాం. సో ఇప్పుడు దీనికి మనం పూలు కట్టగా తీసుకుంటుంది. అలాగే మనము ఒత్తులు ఎన్ని పెట్టుకోవాలన్న క్వశ్చన్ నీకు ఉంటుంది. మన ఇష్టం. 2 మాత్రం ఫస్ట్ మినిమం 2 తర్వాత నుంచి మీరు ఎన్ని ఒత్తులన్నా పెట్టుకోవచ్చు. 4, 5 అట్లా ఎన్నన్నా పెట్టుకోవచ్చు. కానీ స్టార్టింగ్ మాత్రం 2 ఒత్తులు. అదే మనం చూడండి, మేమైతే 4 ఒత్తులు పెట్టుకున్నాము. ఎందుకంటే 2 దేవతలు కాబట్టి 2 ఒత్తులు లాగా. అలాగే దాంట్లో సెంటర్లో చిన్న పువ్వు ఒత్తి. దాన్ని ఎలా చేయాలంటే మమ్మీలకి ఫస్ట్ దూదిలో ఉన్న ఇత్తులు మొత్తం తీసేసుకొని దాన్ని ఇలా నీట్గా ఇలా స్ప్రెడ్ అయ్యేలాగా చేసుకొని దీన్ని ఇలా స్ప్రెడ్ చేసుకొని ఒక ఫింగర్ ఇలా లోపలికి పెట్టుకొని ఇలా చేసి పైన వచ్చిందంతా ఇలా పట్టుకొని బట్టలు ఇలాగా ఒత్తిలాగా చేయాలన్నమాట. దాన్ని ఇలా మధ్యలో ఇలా పెట్టాలి. అది పెద్దది కాబట్టి ఎక్కువ ఒత్తి చేసుకుంటే మనకి స్టాండర్డ్గా నిల్చొని ఉంటుంది అన్నమాట. సో కనిపిస్తుందా మీకు? ఉండదు కదా మరి. అది వేస్తున్నాం, నూనె కాస్తుంది. అది వేస్తాం కదా. సో ఇలా పెద్దగా ఒత్తి పెట్టుకున్న తర్వాతకి ఇది కదలకుండా ఇంకా ఊరికే ఊడకుండా ఇలా బియ్యాన్ని చుట్టూతలో వేసుకోవాలన్నమాట. ఇలా చుట్టూతలో వేసుకుంటే ఏంటంటే అది స్టాండర్డ్గా అలా ఉండిపోతుంది అనమాట. ఇది మా పెద్ద మెట్రిక్. సో ఇప్పుడు బియ్యం తీసుకొని ఇస్తరాకుని తీసుకొని ఇలా బియ్యం ఇస్తరాకులో ఇలా పోసేసి మొత్తం ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి. మొత్తం ఇలా స్ప్రెడ్ చేసుకోవాలన్నమాట. ఇలా మొత్తం స్ప్రెడ్ చేసుకున్నాక ఈ కుండ ఇలా పెట్టాలన్నమాట సెంటర్లో. చూసేయండి, ఇలా సెట్ అయింది. నెక్స్ట్ ప్రాసెస్ పరమాన్నం పెట్టి ఈమె ఎప్పుడు ఫోనే, ఏడికి ఫోన్ ఎర్రన్న ఆయన 24 గంటలు ఫోన్. ఏం చేస్తుంది అంటే ఏముండదు, రీల్స్ చూస్తుంది. 24 గంటలు రీల్స్ చూస్తుంది అన్న ఆయన. చేయమంటే చేత కదా కానీ చూస్తుంది. నెక్స్ట్ పరమాన్నము ఇంకా కొన్ని 2 ప్రాసెస్ 3 ప్రాసెస్ ఏమో ఉన్నాయంట. దాని తర్వాత బోనం రెడీ చేసి నేను రెడీ అయిపోవాలి. అమ్మవారిలాగా రెడీ అయిపోవాలి. కాళ్ళకు పారాని పసుపు అన్నీ పెట్టుకోవాలి. నెక్స్ట్ వేపాకుల్ని ఇట్లా కొమ్మలుగా తెంపాలి. ఇలా కొమ్మలుగా తెంపాలి. ఎందుకంటే లాస్ట్లో కాదు, గురుగురు పెట్టేటప్పుడు ఫస్ట్ ఈ వేపాకు పెట్టి దాని మీద చిన్న కుండని పెడతారన్నమాట. సో ప్రసాదం మేకింగ్. ఒక కుండలోనేమో పచ్చన్నం, ఇంకో కుండలోనేమో పరమాన్నం పెట్టాలి. మా పెద్దమ్మ వాళ్ళ ఆచారం ప్రకారంగా 2 కుండలలో పరమాన్నమే పెడుతున్నాం మేము. దాన్ని నిండా వేయాలా? వేసుకోవచ్చు. నెక్స్ట్ ప్రాసెస్ వేపాకు పెట్టాలన్నమాట. ఒకటి ఏంటంటే 2 బోనాలు అదే కుండలు 2 ఒక దగ్గర పెట్టినాక జరపకూడదు అనమాట. ఒక పొజిషన్లో పెట్టినాక జరపకూడదు. సో పరమాన్నం పెట్టాం కదా ఇందాక, దాని మీదనే ఇలా వేపాకు సెంటర్లో కరెక్ట్గా గుచ్చి పెట్టాలన్నమాట. ఇలా స్ప్రెడ్ అయ్యేటట్టు మంచిగా పెట్టాలి.
వంకర పెట్టకు నాన్న, కొంచెం చక్కగా మంచిగా స్ట్రైట్గా పెట్టాలంటే చూసుకోండి కరెక్ట్. మా పెద్దమ్మ వాళ్ళ ఆచారం ప్రకారంగా పెరుగులో చింతపండులో పాలు పోసారనమాట. 2 చిన్న కుండలలో అలానే చేశారు. వేరే వాళ్ళు అయితే ఒక దాంట్లో చింతపులుసు, ఒక దాంట్లో పెరుగు వేస్తారు. సో ఇక్కడికి బోనం ఎలా తయారు చేయాలి ఏంటి అనేది పార్ట్ 1 లాగా ఎండ్ చేసేస్తున్నాను. నెక్స్ట్ పార్ట్ 2లో నేను ఎలా రెడీ అవుతాను, ఎలా వేసుకుంటాను, మేకప్ ఏంటి అనేది మొత్తం క్లియర్గా నేను చెప్పాను. సో ఆ వీడియో మాత్రం అస్సలు మిస్ అవ్వకండి. ఇప్పటి వరకు మీరు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. లవ్ యూ ఆల్. బాయ్ బాయ్. నెక్స్ట్ పార్ట్లో రెడీ అవ్వడం, బోనం ఎత్తడం అన్నీ ఉంటుంది, చూసేయండి. డోంట్ మిస్ ఇట్.